ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మార్చి 1న మహాశివరాత్రి. మరి మహాశివరాత్రి వారు ఏ రాశి వారు ఏ మంత్రం జపిస్తే మీకు ఆ శివుని యొక్క అనుగ్రహం కలుగుతుందో మన వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఆ బెల్ ఐకాన్ ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి పర్వదినం ఈ ఏడాది మార్చి 1వ తేదీ మంగళవారం వస్తుంది. దేశంలోని హిందువులు మహాశివరాత్రి పర్వదినాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. భక్తులు లింగ రూపంలో ఉన్న శివునికి వివిధ సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలు, వివిధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహిస్తారు. లింగోద్భవ కాలంలో శివపార్వతుల కళ్యాణం జరుపుతారు. పరమశివుడిని ప్రసన్నం చేసుకోవడానికి జ్యోతిష శాస్త్రంలో వివిధ మార్గాలు ఉన్నాయి. అయితే మరి 12 రాశుల వారు ఈ మంత్రాలు కానీ పఠించడం వల్ల మహాశివరాత్రి రోజు శివునికి అభిషేకం చేసుకుంటే శుభం కలుగుతుంది. మరి తప్పకుండా ఆ మంత్రాలు ఏంటి, అదేంటో మనం ఒక్కొక్క రాశిగా చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు మహాశివరాత్రి రోజున శివుడిని తమ శక్తి కొలది పూజించాలి. అలాగే ఓం అమలేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే మీకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఇది తప్పకుండా 108 సార్లు ప్రయత్నించండి. ఇక వృషభ రాశి. వృషభ రాశి వారు మహాశివరాత్రి రోజున శివునికి పాలతో అభిషేకం చేసి ఓం నాగేశ్వరాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. దీనివల్ల అన్ని కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. మీరు కూడా 108 సార్లు ప్రయత్నించాలి. ఇక మిథున రాశి. మిథున రాశి వారు మహాశివరాత్రి రోజున మిథున రాశి వారు గంగా జలంతో శివునికి అభిషేకం చేసి దానితో పాటు ఓం భూతేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇక కర్కాటక రాశి. ఈ రాశి వారు మహాశివరాత్రి రోజున శివునికి పంచామృతంతో అభిషేకం చేసి మహాదేవుని 12 నామాన్ని స్మరించుకోవాలి. మీకు ఈ 12 మంత్రం అనేది గూగుల్లో దొరుకుతుంది, తప్పకుండా ప్రయత్నించండి 108 సార్లు. ఇక సింహరాశి. సింహరాశి వారు మహాశివరాత్రి రోజున శివునికి తేనెతో అభిషేకం చేసి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని పఠించాలి. ఇక కన్యరాశి. కన్యరాశి వారు మహాశివరాత్రి రోజున శివునికి నీళ్లలో పాలు కలిపి అభిషేకం చేసి శివ చాలీసా పఠించాలి. ఇక తులారాశి. తులారాశి వారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఆ రోజున మహాదేవునికి పెరుగుతో అభిషేకం చేసి శివాష్టకం పఠించాలి. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు శివునికి పాలు నెయ్యితో అభిషేకం చేసి ఓ అంగరేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ధనుసు రాశి. ధనుసు రాశి వారు మహాశివరాత్రి రోజున శివునికి పాలతో అభిషేకం చేసి ఓం సోమేశ్వరాయ నమః అనే మంత్రాన్ని పఠించి కోరిన కోరికలు అడగాలి, తప్పకుండా అవి త్వరగా నెరవేరుతాయి. ఇక మకర రాశి. మకర రాశి వారు మహాశివరాత్రి రోజున శివునికి చెరుకు రసంతో అభిషేకం చేసి శివ సహస్రనామం పారాయణం చేయాలి. ఇక కుంభరాశి. కుంభరాశి వారు మహాశివరాత్రి రోజున శివునికి పాలు, పెరుగు, పంచదార, నెయ్యి, తేనెతో అభిషేకం చేసి దానితో పాటు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించాలి. ఇక మీనరాశి. మీనరాశి వారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి మహాశివరాత్రి రోజున శివునికి కాలానుగుణంగా లభించే పండ్ల రసంతో అభిషేకం చేయాలి. దానితో పాటు ఓం భవేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. కాబట్టి ఏ రాశి వారు ఏ రకమైన మంత్రాన్ని జపించడం వల్ల మీకు మేలు కలుగుతుంది అని తెలుసుకున్నారు. కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. ప్రయత్నించడంలో తప్పులేదు కదా. ఆ మహాశివుని యొక్క ఆశీర్వాదం పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.